Dear aspirants, freshers and learners, welcome to Telugu One Academy. Now I am going to start the course of Quit India movement. క్విట్ ఇండియా ఉద్యమం యొక్క గమనం గురించి ప్రస్తుతం మనం చర్చించబోతున్నాం. సో ఒకసారి గమనించండి, క్విట్ ఇండియా ఉద్యమం ఏ విధంగా ముందుకు వెళ్ళింది, క్విట్ ఇండియా ఉద్యమంలో చోటు చేసుకున్న పరిణామాలు ఏంటి, క్విట్ ఇండియా ఉద్యమం ఎలా నిర్వీర్యం అవుతోంది, ఎలా ఆగిపోతుంది, వీటి గురించి మనం చర్చించుకుందాం. క్విట్ ఇండియా ఉద్యమాన్ని బాంబేలోని గోవాలియా మైదానంలో మహాత్మా గాంధీ ఆగస్ట్ 8, 1942లో ప్రారంభించాడు. డిసెంబర్ కల్లా ఈ ఉద్యమం నిర్వీర్యం అయిపోతుంది. చాలా త్వరగా ప్రారంభమై చాలా త్వరగా ఇది అంతమైపోతుంది. కారణం ఏంటో మనం చూద్దాం. ఉద్యమం ప్రారంభమైంది, కానీ ఎప్పుడు కళ్ళెర్ర చేయని గాంధీ కళ్ళెర్ర చేయడం ఏంటి, ఎప్పుడు పిడికిలు బిగించని గాంధీ పిడికిలు బిగించడం ఏంటి, ఆ కోపం ఏంటి, ఆగ్రహావేశాలేంటి? ఇన్ఫ్యాక్ట్ టు సే మహాత్మా గాంధీ వాజ్ ఇన్ అగ్రెసివ్ మోడ్. చాలా వైలెంట్గా ఈ సత్యాగ్రహాన్ని, అహింసను పక్కన పెట్టి పిడికిలు బిగించి గోవాలియా మైదానంలో డూ ఆర్ డై అనే నినాదం చేశారు. డూ ఆర్ డై. ఇది బ్రిటిష్ వారికి చర్చనీయాంశంగా మారిపోయింది. ఏంటి, అహింస ఎక్కడికి వెళ్ళింది, మరియు సత్యాగ్రహం ఎక్కడికి వెళ్ళింది? మహాత్మా గాంధీ ఎందుకు మహాత్మా గాంధీ ఇంత రియాక్ట్ అవుతున్నాడు? డూ ఆర్ డై అనడం ఏంటి? సాధించు లేదా మరణించు అంటున్నాడు. సాధించండి లేదా మరణించండి అంటే సాధించడంలో ఎన్నో ఆస్తి, ధన, ప్రాణ నష్టాలు జరుగుతాయి. అది అహింస కాదా? సత్యాగ్రహాన్ని ఉల్లంఘించినట్టు కాదా? మరి మరణించండి అంటే అది అహింస కాదా? సత్యాగ్రహాన్ని, అహింసావాదాన్ని ఉల్లంఘించినట్టు కాదా? అది హింస కాదా? మరణించడం అంటే సాధించాలన్నా మరణించాలన్నా హింస తప్పనిసరి. సత్యాగ్రహాన్ని, అహింసావాదాన్ని అతిక్రమించాల్సిన సమయం తప్పనిసరి, అతిక్రమించాల్సిన అవసరం తప్పనిసరి. మరి మహాత్మా గాంధీ సత్యాగ్రహ, అహింసావాదాల్ని పక్కనుంచి ఎప్పుడైతే సాధించు లేదా మరణించు అని భారత జాతిని ఉద్దేశించి ప్రసంగించాడు, మరియు అదే గోవాలియా మైదానంలో బ్రిటిష్ వారిని ఉద్దేశించి క్విట్ ఇండియా అంటున్నాడు. మీరు వెళ్ళిపోండి ఇక్కడి నుంచి, ఎప్పుడు మాకు అవి ఇవ్వండి ఇవి ఇవ్వండి, మరి రైతుల కోసం చూడండి, కార్మికుల కోసం, కర్షకుల కోసం పోరాడే ఇతడు వారికి అనుగుణంగా బ్రిటిష్ వారితో సంప్రదింపులు చేసి రైట్ ఎలా ఒప్పందాలు చేసుకునే మహాత్మా గాంధీ ఒక్కసారి బ్రిటిష్ వారిని వదిలి వెళ్ళిపోండి భారతదేశాన్ని అంటున్నాడు. దీన్ని ప్రమాదకరంగా, జాతీయ విపత్తుగా, బ్రిటిష్ సామ్రాజ్య విపత్తుగా పరిగణించిన బ్రిటిష్ వారు వెంటనే మహాత్మా గాంధీ ఇక ప్రజల్లో ఉండడం, బ్రిటిష్ సామ్రాజ్యవాదాన్ని కాపాడుకోలేం, బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి అది పెద్ద ప్రమాదం, పెనుముప్పు, ఇక మహాత్మా గాంధీని వెంటనే అరెస్టు చేయాలి, వెంటనే నిర్బంధంలోకి తీసుకోవాలి అంటూ మహాత్మా గాంధీని అదే రోజున ఆగాఖాన్ ప్యాలెస్లో గృహ నిర్బంధం చేశారు. పూనాలోని ఆగాఖాన్ భవంతిలో మహాత్మా గాంధీని గృహ నిర్బంధం చేశారు. ఆగాఖాన్ ప్యాలెస్కి పరిమితం చేశారు. కస్తూరిబా గాంధీని కూడా అక్కడే ఉంచడం జరిగింది. సో మహాత్మా గాంధీ యొక్క వ్యక్తిగత కార్యదర్శిని గుర్తుంచుకోవాలి మనం. మహాదేవ్ దేశాయ్ కూడా మహాత్మా గాంధీతో పాటు నిర్బంధంలో ఉన్నారు. ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్ ఏంటంటే, మహాత్మా గాంధీ ఆగాఖాన్ ప్యాలెస్లో ఉన్నప్పుడు, గృహ నిర్బంధం అయినప్పుడు, మహాత్మా గాంధీ ఆశయాలకు విరుద్ధంగా ఇక ఉద్యమం అనేది విద్యార్థుల చేతుల్లోకి వెళ్ళిపోయింది. విద్యార్థులు ఎప్పుడు ఉద్యమాల్లో పాల్గొన్న విద్యార్థులు ఒక్కసారిగా విజృంభించారు. ఉద్యమం అనేది విద్యార్థుల చేతుల్లోకి వెళ్ళిపోయింది. విద్యార్థుల చేతుల్లోకి ఆవేశ ఆగ్రహాలు మొత్తం విస్తృతమవుతున్న
ఆగ్రహావేశాలు ఒంటి నిండా ఉన్న ఈ విద్యార్థుల చేతుల్లోకి ఉద్యమం ఎప్పుడైతే వెళ్తుందో అది ఉగ్రరూపం దాలుస్తుంది. హింసాయుత సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఎస్, దట్స్ ట్రూ. హింసాయుత సంఘటనలు చోటు చేసుకుంటాయి. అంతేకాకుండా ప్రణాళికా రాహిత్యం అనేది ఏర్పడుతుంది. ప్రణాళికా రాహిత్యం అంటే ప్రణాళికాబద్ధంగా ఉద్యమం సాగదు. ఇది కూడా గమనించాలి ఇక్కడ. అంటే పెద్ద పెద్ద నాయకులు ఎప్పుడైతే అరెస్ట్ అయిపోయారో ఇక ఉద్యమం అనేది నాయకత్వ శూన్యతను ఎదుర్కొంది. క్విట్ ఇండియా మూమెంట్ ఫేస్డ్ లీడర్లెస్ మూమెంట్. క్విట్ ఇండియా మూమెంట్ became leaderless movement when Mahatma Gandhi was house arrested and important leaders were arrested. Then the movement came in the control of the student associations, youth associations were actively participated. Right? What happened? The movement received violent tone and became without any plan. The movement became huge violent. తీవ్ర హింసాయుతంగా మారిపోయింది. ఎటువంటి ప్రణాళిక లేకపోవడం వల్ల, ప్రణాళిక రాహిత్యం వల్ల. There was no proper plan in the hands of when the movement came in the hands of the student associations. And now see here the slogans given by the students. Station Phung Do, Station Phung Do, Station Phung Do, Thana Jala Do, Thana Jala Do, Thana Jala Do. These are the slogans and these are the statements during the Quit India movement by the student associations. Station Phung Do, destroy the railway stations brutally. రైల్వే స్టేషన్లను ధ్వంసం చేసేయండి, నేలమట్టం చేసేయండి రైల్వే స్టేషన్లను. ఎస్, అది జరిగింది. రైల్వే ట్రాక్లను, రైల్వే స్టేషన్లను భూస్థాపితం చేసేశారు విద్యార్థి లోకం. అంతేకాకుండా థానా జలాదో, పోలీస్ స్టేషన్లను తగలబెట్టండి. సో మెనీ పోలీస్ స్టేషన్ వర్ బర్న్ టు యాషెస్. చాలా ఘోరంగా తగలబెట్టేశారు కొన్ని పోలీస్ స్టేషన్లు, బూడిదలా మారిపోయాయి. సో ఈ విధంగా స్టేషన్ ఫుంగ్తో తానా జలాదో అనేది తీవ్రమైన విధ్వంసాన్ని సృష్టించాయి, హింసను సృష్టించాయి. సో హ్యూజ్ స్కేల్ ఆఫ్ డిస్ట్రక్షన్ అండ్ వైలెంట్ were taken place during the movement came in the control of the student associations or student unions. And during the movement, few Praja Sarkars and parallel governments were organized effectively and efficiently. Let us discuss the parallel governments. Parallel government, సమాంతర ప్రభుత్వాలు లేదా ప్రజా సర్కార్లు. సమాంతర ప్రభుత్వాలు లేదా ప్రజా సర్కార్లు ఏర్పడుతున్నాయి. అంటే బ్రిటిష్ ప్రభుత్వానికి ధీటుగా, బ్రిటిష్ ప్రభుత్వాన్ని సవాలు చేస్తూ, బ్రిటిష్ ప్రభుత్వ విధానాలను తిరస్కరిస్తూ ఆయా ప్రాంతాల్లో కార్మికులు, కర్షకులు ప్రజా సర్కారులను ఏర్పాటు చేసుకుంటున్నారు. మనమే పాలితులం, మనమే పాలకులం అంటూ కొంతమంది నాయకుల నాయకత్వంలో సమాంతర ప్రభుత్వాలు లేదా ప్రజా సర్కారులు ఏర్పడుతున్నాయి. ముఖ్యంగా బెంగాల్లోని తామ్లుక్ లొకేటెడ్ ఇన్ బెంగాల్. ఈ తామ్లుక్ ప్రాంతంలో సతీష్ సామంత్ బెంగాల్లోని తామ్లుక్ ప్రాంతంలో సతీష్ సామంత్ ఆధ్వర్యంలో సమాంతర ప్రభుత్వం ప్రారంభమైంది. కార్మికులు, కర్షకులు అందరూ కలిసి మనల్ని మనమే పాలించుకుందాం, మనమే పాలితులం, మనమే పాలకులం అంటూ కార్మిక, కర్షక, ప్రజల యొక్క ఏకగ్రీవ ప్రణాళికతో సతీష్ సామంత్ ఆధ్వర్యంలో తామ్లుక్ బెంగాల్ ప్రాంతంలో సమాంతర ప్రభుత్వం ఏర్పడింది. అదేవిధంగా మహారాష్ట్ర ప్రాంతంలో
మహారాష్ట్రలోని సతారా జిల్లాలో నానా పాటిల్ అధ్యక్షతన ప్రజా సర్కారులు ఏర్పడ్డాయి. సమాంతర ప్రభుత్వం ఏర్పడింది. నెక్స్ట్ ఉత్తరప్రదేశ్లోని బలియా జిల్లాలో వెరీ ఇంపార్టెంట్ అమ్మా. ఉత్తరప్రదేశ్లోని బలియా జిల్లాలో చిట్టు పాండే నేతృత్వంలో సమాంతర ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. వెరీ ఇంపార్టెంట్. సో దిస్ 3 parallel governments organized effectively and efficiently under the leadership of the various leaders like Satish Samant in Bengal, Nana Patil in Maharashtra and Chittu Pandey in Uttar Pradesh, Balia district. సో ఈ విధంగా సమాంతర ప్రభుత్వాలు ప్రజా సర్కారులను కార్మిక కర్షక బృందాలు ప్రజలు ఏర్పాటు చేసుకొని ప్రజా దర్బార్ను ప్రజా సర్కారును నిర్వహించడం జరిగింది. బ్రిటిష్ ప్రభుత్వానికి సమాంతరంగా సవాలు చేస్తూ సమాంతర ప్రభుత్వాలు భారతదేశంలో నలువైపులా స్థాపించడం జరిగింది. సో దిస్ ఈజ్ ఆల్సో అన్ ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఆర్గనైజ్డ్ డ్యూరింగ్ ద క్విట్ ఇండియా మూమెంట్. నెక్స్ట్ ఈ ఉద్యమంలో స్త్రీల పాత్ర గురించి చర్చించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. స్త్రీల పాత్ర, ద రోల్ ఆఫ్ విమెన్ సెక్షన్. ఈ ఉద్యమంలో స్త్రీల పాత్ర ఏంటి? నంబర్ 1, స్త్రీలు ఎలా ఉద్యమించారు ఏంటని గమనిస్తే అరుణా అసఫ్ అలీ యొక్క సతీమణి అరుణా అసఫ్ అలీ, క్విట్ ఇండియా ఉద్యమ రాణి అండ్ గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ దాదాబాయి నౌరోజీ అయితే గ్రాండ్ ఓల్డ్ లేడీ అరుణా అసఫ్ అలీ అండ్ క్వీన్ ఆఫ్ క్విట్ ఇండియా మూమెంట్, క్విట్ ఇండియా ఉద్యమ రాణి అరుణా అసఫ్ అలీ అజ్ఞాత కార్యక్రమాలను నిర్వహించింది. గోవాలియా మైదానంలో మహాత్మా గాంధీ యొక్క సందేశాన్ని వింటూ డూ ఆర్ డై అంటూ త్రివర్ణ పతాకాన్ని ఎగరవేసింది. బాంబేలోని గోవాలియా మైదానంలో అరుణా అసఫ్ అలీ భారతదేశం విముక్తి కావాల్సిన సమయం ఆసన్నమైంది అంటూ త్రివర్ణ పతాకాన్ని ఎగరవేసింది. బాంబే ప్రాంతంలో గోవాలియా ప్రాంతం నుంచే క్విట్ ఇండియా ఉద్యమ ప్రణాళికను రూపొందించుకుంది. అజ్ఞాత కార్యక్రమాలను నిర్వహించింది. లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ్తో కలిసి అజ్ఞాత కార్యక్రమాలను విరివిగా ప్రారంభించింది. అంటే అజ్ఞాతంలో ఉంటూనే విద్యార్థులకు, ఉద్యమంలో పాల్గొంటున్న పలు వర్గాలకు సహాయం చేస్తూ ఉద్యమాన్ని నడిపిస్తోంది అరుణా అసఫ్ అలీ. నెక్స్ట్ నంబర్ 2, ఉషా మెహతా ఆర్గనైజ్డ్ ఏ సీక్రెట్ రేడియో ఫ్రమ్ బాంబే ప్రాంతంలో ఒక రహస్య రేడియోను నిర్వహించింది. ఉద్యమానికి సంబంధించిన సమాచారాన్ని రహస్యంగానే ఉద్యమకారులకు చేరవేస్తూ రహస్య రేడియోను నిర్వహించింది ఉషా మెహతా. దట్ వాజ్ ద గ్రేట్ థింగ్. అజ్ఞాతంలో ఉంటూనే రహస్యంగా ఉద్యమాన్ని నిర్వహించడం, రహస్య రేడియోను నిర్వహించడం అనేది ఉషా మెహతా గొప్పగా క్రియాశీలకంగా నిర్వహిస్తూ గొప్ప ఖ్యాతిని గడించింది. అదేవిధంగా మాతంగిని హిజ్రా ఈ మాతంగిని హిజ్రా తామ్లుక్, వెస్ట్ బెంగాల్లోని తామ్లుక్ జిల్లాలో త్రివర్ణ పతాకాన్ని ఎగరవేస్తూ బ్రిటిష్ కాల్పుల్లో అమర్రాలవుతోంది, బ్రిటిష్ కాల్పుల్లో మరణిస్తోంది. దట్ వాజ్ ద గ్రేట్ ప్యాట్రియాటిజం, దట్ వాజ్ ద గ్రేట్ లాయల్టీ టువర్డ్స్ ద నేషన్. వయస్సు మీద పడిన ఒక వృద్ధురాలు ఆమె తామ్లుక్ ప్రాంతంలో త్రివర్ణ పతాకాన్ని ఎగరవేస్తూ బ్రిటిష్ సామ్రాజ్యవాదాన్ని కూల్చేస్తాం అంటూ ప్రకటనలు చేస్తూ చివరికి బ్రిటిష్ కాల్పుల్లో మరణిస్తోంది మాతంగిని హిజ్రా. సో ఈ విధంగా ఆయా ప్రాంతాలలో స్త్రీలు కూడా గొప్పగా క్రియాశీలకంగా పటిష్టంగా ఉద్యమాన్ని నిర్వహించారు, అజ్ఞాత కార్యక్రమాలు నిర్వహిస్తూ.
రైట్. అదేవిధంగా సోషలిస్ట్ పార్టీకి చెందిన జయప్రకాష్ నారాయణ్ కూడా ఈ ఉద్యమానికి తన యొక్క చేయూతను అందించడం జరిగింది. చివరికి కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా సిపిఐ, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా తొలి దశ నుండి ఉద్యమం వైపు గొప్పగా ఉద్యమానికి కావాల్సిన చేయూతను అందిస్తూ మద్దతును అందిస్తూ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా గొప్పగా పనిచేస్తూ ముందుకు వెళ్తుంది. కానీ 1942 డిసెంబర్కి వచ్చేసరికి ఉద్యమం ఆగిపోతుంది. రైట్. అనంతరం రష్యా బ్రిటన్తో చేతులు కలుపుతోంది. ఎక్కడ? రష్యాలో. రష్యా బ్రిటన్ ఏకమవుతున్నాయి రెండవ ప్రపంచ యుద్ధంలో. ఎప్పుడు రష్యా బ్రిటన్తో చేతులు కలిపిందో ఇక వెంటనే భారతదేశంలో ఉన్న కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా ఈ క్విట్ ఇండియా ఉద్యమాన్ని ఆపేసి, జాతీయోద్యమాన్ని ఆపేసి, క్విట్ ఇండియా ఉద్యమాన్ని ఆపేసి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడే కమ్యూనిస్టులందరూ బ్రిటిష్ పక్షాన చేరారు, పార్టీ ఫిరాయించేశారు, బ్రిటిష్ వారితో చేతులు కలిపారు. ఇది దారుణమైన సంఘటన, అత్యంత క్రూరమైన సంఘటన. ఎప్పుడైతే రష్యా బ్రిటన్తో చేతులు కలిపిందో అప్పటి వరకు భారత జాతి విముక్తి కోసం పోరాడిన కమ్యూనిస్టులు రష్యా బ్రిటన్తో చేతులు కలిపేసరికి వీరు కూడా బ్రిటిష్కి వ్యతిరేకంగా పోరాడడం ఆపి బ్రిటిష్ వారితో చేతులు కలిపారు కమ్యూనిస్టులు. ఆ విధంగా కమ్యూనిస్టులు క్విట్ ఇండియా ఉద్యమం అనంతరం తీవ్ర అప్రతిష్టను మూటగట్టుకున్నారు. భారత జాతీయోద్యమాన్నే వ్యతిరేకిస్తూ బ్రిటిష్ వారితో కలవడం ఏంటి, తీవ్ర అప్రతిష్టను మూటగట్టుకోవడం జరిగింది. అపహాస్యం పాలయ్యారు. సో ద రోల్ ఆఫ్ కమ్యూనిస్ట్ పార్టీ వాజ్ worst in the Quit India movement. Right. And there was huge discontentment among the communist leaders throughout the Indian nation, because the communist party's alliance with the British, soon after the alliance of Russia with Britain, Communist Party also joined British alliance. That was the most dangerous activity held during the end of Quit India movement. ఈ ఉద్యమం డిసెంబర్లో ఆగిపోయింది, కనుమరుగైపోయింది ఉద్యమం. ఈ ఉద్యమం సమీక్షను మనం చర్చించుకోవాలి. ఒకసారి సమీక్షను పరిశీలిస్తే రివ్యూలో భారతదేశ చరిత్రలోనే ఆఖరి ప్రజా ఉద్యమం, చివరి ప్రజా ఉద్యమం, అటు గాంధీ యుగంలో చివరి ప్రజా ఉద్యమం మరియు భారత జాతీయ ఉద్యమంలోనే చివరి ప్రజా ఉద్యమం క్విట్ ఇండియా ఉద్యమం. ఆశించిన ఫలితాలని సాధించినప్పటికీ అహింస మరియు సత్యాగ్రహ అనే ఆయుధాలను మహాత్మా గాంధీ లాంటి వారే పక్కన పెట్టి పిడికిలి బిగించి బ్రిటిష్ వారికి ఒక కఠినమైన సందేశాన్ని, హెచ్చరికల్ని జారీ చేయడం జరిగింది. క్విట్ ఇండియా అనే హెచ్చరికల్ని జారీ చేయడం జరిగింది. దట్ వాజ్ ద గ్రేట్ థింగ్. ఉద్యమం సాధించిన మరొక గొప్ప విజయం ఏంటంటే కార్మిక మరియు కర్షకుల యొక్క ఆధ్వర్యంలో పలు ప్రాంతాల్లో బ్రిటిష్ ప్రభుత్వం మాకొద్దు, బ్రిటిష్ ప్రభుత్వ విధానాలే వద్దు అంటూ బ్రిటిష్ ప్రభుత్వాన్ని చర్మగీతం పాడుతూ సమాంతర ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. సమాంతర ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. ఇది ఈ క్విట్ ఇండియా ఉద్యమం సాధించిన అతి గొప్ప విజయంగా చెప్పుకోవచ్చు. అంటే బ్రిటిష్ ప్రభుత్వానికి ధీటుగా ప్రజా సర్కారులు నిర్వహించిన ఘనత క్విట్ ఇండియా ఉద్యమానికి దక్కుతుంది. బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా సమాంతర ప్రభుత్వాలను నిర్వహించిన ఘనత క్విట్ ఇండియా ఉద్యమానికి దక్కుతుంది. భారతదేశంలో పలు ప్రాంతాల్లో, బెంగాల్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్లో. అదేవిధంగా స్త్రీలు గణనీయమైన స్థాయిలో పాల్గొని గొప్పగా స్త్రీలు అజ్ఞాతంలో ఉంటూనే క్విట్ ఇండియా ఉద్యమానికి కావలసిన, జాతికి కావలసిన గొప్ప అంశాన్ని, జాతీయవాదాన్ని అందించారు స్త్రీలు. అంటే స్త్రీల యొక్క పాత్ర, జాతీయోద్యమంలో పాల్గొనే ఆ స్త్రీల యొక్క సంఖ్య గణనీయంగా పెరిగిపోయింది. స్త్రీల యొక్క లీడర్షిప్లో సాగిన అతి గొప్ప ఉద్యమం, ఏకైక ఉద్యమంగా దీన్ని చెప్పుకోవచ్చు. క్విట్ ఇండియా ఉద్యమాన్ని అతి గొప్పగా సాగింది. సో స్త్రీల యొక్క పాత్ర కూడా ఇక్కడ వెలకట్టలేనిది, మరువలేనిది, విస్మరించలేనిది.
నెక్స్ట్ చివరిగా క్విట్ ఇండియా ఉద్యమం భారతదేశంలో అంతర్గతంగా భారతదేశంలో భారత జాతిని కదిలించడమే కాదు, భారతదేశానికి ఆవల ఉన్న ఉద్యమకారుల్లో కూడా ఒక నూతన ఉత్సాహాన్ని, ఉత్తేజాన్ని కల్పించింది. ఆ ఉత్సాహంతోనే 1942లో ఇండియన్ నేషనల్ ఆర్మీ స్థాపించబడడం, ఆజాద్ హింద్ ఫౌజ్గా పిలువబడడం. ఈ ఆజాద్ హింద్ ఫౌజ్ యొక్క పోరాటానికి, ఇండియన్ నేషనల్ ఆర్మీ యొక్క పోరాటానికి అవసరమైన గొప్ప అవకాశాన్ని క్విట్ ఇండియా ఉద్యమం అందించింది. ఈ క్విట్ ఇండియా ఉద్యమం కేవలం అంతర్గతంగా భారత జాతిని ప్రభావితం చేయడమే కాదు, బహిర్గతంగా భారతదేశానికి ఆవల ఉన్న విప్లవకారుల్లో, ఉద్యమకారుల్లో నూతన ఉత్తేజాన్ని, ఉత్సాహాన్ని పెంపొందిస్తూ 1942లో ఇండియన్ నేషనల్ ఆర్మీ లేదా ఆజాద్ హింద్ ఫౌజ్ లాంటి గొప్ప భారత సైనిక దళం ఏర్పాటు చేయడంలో కూడా నూతన ఉత్సాహాన్ని కల్పించిన ఉద్యమం క్విట్ ఇండియా ఉద్యమం. రైట్, ఒక ఇండియాస్ ఇండిపెండెన్స్ లీగ్ అనేది రాస్ బిహారీ బోస్ స్థాపించగలిగాడు. అదేవిధంగా ఇండియన్ నేషనల్ ఆర్మీని కెప్టెన్ మోహన్ సింగ్ స్థాపించగలిగాడు. ఆ తర్వాత తదనంతరం 1943లో ఆజాద్ హింద్ ఫౌజ్లో చేరి ఆ ఆజాద్ హింద్ ఫౌజ్కి అంతర్జాతీయ గుర్తింపును తీసుకొచ్చిన వారు నేతాజీ సుభాష్ చంద్రబోస్. ఈ విధంగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ యొక్క విప్లవోద్యమాన్ని మరియు కెప్టెన్ మోహన్ సింగ్ యొక్క గొప్ప కార్యాచరణకు, అదేవిధంగా రాస్ బిహారీ బోస్ యొక్క గొప్ప పాత్రకు క్విట్ ఇండియా ఉద్యమం నూతన తేజాన్ని, నూతన ఉత్సాహాన్ని, నూతన తేజస్సును, ఒక ఊపిరిని అందించింది అనడంలో ఎటువంటి సందేహము లేదు. ఇంతటి గొప్ప విజయం సాధించింది. కని విని ఎరగని రీతిలో ప్రజా పోరాటం విద్యార్థుల చేతుల్లోకి వచ్చి హింసాత్మక పోకడలు చోటు చేసుకున్నాయి. ఇది మహాత్మా గాంధీ దశలో అహింస మరియు సత్యాగ్రహానికి విరుద్ధంగా హింసాత్మక పోకడలు చోటు చేసుకోవడం ఈ ఉద్యమం యొక్క అపజయాలుగా చెప్పుకోవచ్చు. హింసాత్మక పోకడలు చోటు చేసుకోవడం, తీవ్ర స్థాయిలో ఆస్తి నష్టం, ధన నష్టం, ప్రాణ నష్టం జరగడం, ఇక ముఖ్యంగా మహాత్మా గాంధీ యొక్క అరెస్టుతో క్రియాశీలకమైన రాజకీయాల నుంచి మహాత్మా గాంధీ తప్పుకున్నట్టయింది. చివరికి ఈ ఉద్యమం అనంతరం మహాత్మా గాంధీ క్రియాశీలక రాజకీయాల నుంచి తప్పుకోవడం జరిగింది. ఇక ఎప్పుడు మహాత్మా గాంధీ ఇలాంటి ఉద్యమాలు నిర్వహించలేదు, ఇలాంటి ప్రజా ఉద్యమాలు ఇక ఎప్పుడూ జరగలేదు. ఎందుకంటే ఇంతటి హింస జరిగింది. అంతేకాకుండా ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే మహాత్మా గాంధీ 2 ముత్యాలను కోల్పోయాడు. స్వయంగా అతడి యొక్క భార్య కస్తూరిబాను మరియు అతడి యొక్క వ్యక్తిగత కార్యదర్శి అయిన మహదేవ్ దేశాయ్ వీరిద్దరిని కోల్పోవడం జరిగింది. ఇక చివరిగా మహాత్మా గాంధీ ఎప్పుడైతే ఇక తన అంకం, తన యొక్క శకం ముగిసినట్లయిందో ద్వితీయ శ్రేణి నాయకత్వం అనేది బలపడింది ఇండియన్ నేషనల్ కాంగ్రెస్లో, క్రియాశీలక రాజకీయాల్లో. జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ పటేల్ అనే ద్వితీయ శ్రేణి నాయకులు క్రియాశీలక రాజకీయాల్లో బలపడ్డారు. మహాత్మా గాంధీ శకం క్విట్ ఇండియా ఉద్యమంతో ముగిసినట్లయింది. ఈ క్విట్ ఇండియా ఉద్యమంతో ఎటువంటి ఆశించినంత స్థాయిలో లభ్యం కాకపోవడం కూడా గమనించవలసిన అంశం. సో దిస్ ఈజ్ అబౌట్ అవర్ సెషన్ టుడే. Dear all aspirants, freshers and learners, keep watching Telugu One Academy. Next will come in the next episode, and subscribe our channel and share our videos as much as you can. Like and comment. Thank you.